హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు. హనుమ ఉన్నాడా? జై శ్రీరామ్. శ్రీరామ కథ 88వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడు కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిల్ని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుణ్ణి నీలుడు, దేవాంతకుణ్ణి త్రిశురుణ్ణి హనుమంతుడు సంహరించారు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు. ఆ తర్వాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు అన్నాడు, విభీషణ, అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు అని అడిగాడు. అప్పుడు విభీషణుడు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు, ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు, అందుచేత అతనిని నిహతుణ్ణి చెయ్యడం చాలా కష్టం అన్నాడు. ఆ అతికాయుడు యుద్ధంలో చాలామందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చేయబోతుంటే వాడన్నాడు, లక్ష్మణ, నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధమేమిటి? నేను అతికాయుణ్ణి, చిన్న చిన్న వాళ్లతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయి వాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, ఈ డాబు మాటలు ఎందుకురా, నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అతికాయుడు అన్నాడు, పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతున్నావు? నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు? ఆ తర్వాత నీ శరీరం పడిపోయాక బాధపడిపోతావు, వెళ్ళి రాముణ్ణి పిలువు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెప్తాను అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు, అబ్బో, నీతో యుద్ధం చేయవలసిందే అని ఐంద్రాస్త్రం, వాయువాస్త్రం మొదలైనవి ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికీ లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణాలను ప్రయోగించినా, ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా అన్నీ వాడి యొక్క కవచాన్ని తగిలి పడిపోతున్నాయి. ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితోటి, వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం, వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవ్వరూ ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు. అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలు లేదని మళ్ళీ ఇంద్రజిత్తుని పిలిచి, నువ్వు యజ్ఞానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది అన్నాడు. అప్పుడు ఆ ఇంద్రజిత్తు 4 గుర్రాలు పూంచిన రథం ఎక్కి అనేక మంది సైన్యంతో యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మోహరించి ఉంది, కానీ ఇంద్రజిత్తు మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు. ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్తు సమిదలు, పుష్పమాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రానికి హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకి లేస్తుంది. అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి మెడ చీల్చి ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు. వీటిని అభిచారిక హోమాలు అంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అప్పుడు ఆ పుష్పాలని, అక్షంతల్ని తన ఆయుధాల మీద వేసి ఎర్రటి వస్త్రాలు కట్టుకుని రథం ఎక్కి మాయమైపోతాడు. ఇంకెవరికి కనపడ్డు. ఆ ఇంద్రజిత్ గుర్రాలు ఎప్పుడు కానీ, అసలు ఆ గుర్రాల చప్పుడు కానీ, వాడి ధనస్సు యొక్క శబ్దం కానీ, వాడి బాణప్రయోగం కానీ ఎవరికీ వినపడదు, అర్థం కాదు. ఆయనకందరూ కనపడతారు, కానీ ఆయన ఎవరికి కనపడ్డు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయాబలంతో చూడగలడు. హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్తు రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవరికీ కనపడలేదు. అప్పుడు ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్తు దిక్కులని విదిక్కులని మంచుతో కప్పిన ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాల్ని ప్రయోగం చేసి హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, ద్విపిందుణ్ణి, మహిందుణ్ణి, అంగదుణ్ణి, గంధమాదుణ్ణి, జాంబవంతుణ్ణి, సుషేణుణ్ణి, వేగదర్శిని, నీలుణ్ణి, గవాక్షుణ్ణి, కేసరిని మొదలైన అనేక మంది వానర వీరులను తన బాణాలతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత
కట్టబడి చేశాడు. అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు, ఒకసారి నాగపాశాలలో మిమ్మల్ని కట్టాను, కానీ మీరు విడిపించుకున్నారు. ఇవాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను. ఇవాళతో యుద్ధం అయిపోయింది అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇవాళ మనకి వేరొక దారి లేదు. వాడు బ్రహ్మగారి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు. ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కానీ వాడు మాయాయుద్ధం చేస్తున్నాడు కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తర్వాత సృహ తప్పిన వాడిలాగా పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణాలు కొట్టాలో అన్ని బాణాలతో మన శరీరాల్ని కొడతాడు. అలా చేశాక శత్రువు మరణించాడనుకుని జయలక్ష్మిని పొందాను అనుకుని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బతికుంటే చూద్దాం, ముందు వాడిని కొట్టేయని అన్నాడు. అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరిని బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతో కొట్టాడు. నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవ్వడూ లేడు. అందరినీ ఒక్కడే కొట్టేశాడు. మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్తు ఒక్కడే కొట్టాడు. తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణాసురుడితో, రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు అని చెప్పాడు. ఇంద్రజిత్ బాణములు ప్రయోగించక ముందే విభీషణుడు యుద్ధభూమి నుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకుని, అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విడిచిపెట్టేశారా అని ఒక కాగడా పట్టుకుని ఆ యుద్ధభూమిలో వెతికారు. ఇంద్రజిత్ అందరికీ కనురెప్పలు కూడా తెరవకుండా వీలు లేకుండా బాణాలతో కొట్టాడు. అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు. అప్పుడు విభీషణుడు, జాంబవంత, నీకు స్పృహ ఉందా? మేం మాట్లాడుతోంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు, నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్యా, నువ్వు విభీషణుడివి కదా, హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, నువ్వు పెద్దవాడివి, వానరయోధులందరికీ కూడా నువ్వు తాతలాంటి వాడివి, అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళీ వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా అని అడిగాడు. వెంటనే హనుమంతుడు జాంబవంతుడు పాదాలు పట్టుకుని, తాత, హనుమ నీకు నమస్కరించుచున్నాడు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, అందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వే, ఆలస్యం చేయకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాస పర్వతం పక్కన ఔషధి పర్వతం ఒకటి ఉంది. దాని మీద ఉండే మృత సంజీవిని, దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు. విశల్యకరణి, దీని వాసన చూస్తే శరీరంలో బాణపు మిలుకులు గుచ్చుకుని ఉంటే అవి కింద పడిపోతాయి. సంధానకరణి, దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి. సౌవర్ణకరణి, దీని వాసన చూస్తే మురిచిపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది అనే 4 ఔషధులు ఉంటాయి, అవి తీసుకురా అన్నాడు. జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి మెరుపు వెళ్ళినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడి తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకుని ఔషధి పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయన గారికి బ్రహ్మగారి ఇల్లు కనపడింది. అక్కడ పరమశివుడు తన ధనస్సును పెట్టి ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడ హయగ్రీవుడికి ఆరాధన చేసే ప్రదేశం కనపడింది. సూర్యభగవానుడి కింకరులు ఉండే ప్రదేశము కనపడింది. అక్కడ ఇంద్రుడు ఉండే గృహము, కుబేరుడు ఉండే గృహం కనపడింది. అక్కడే సూర్యభగవానుడి విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది. తర్వాత ఆయన ఒక ఔషధి పర్వతం కోసం వెతికాడు. ఆ ఔషధ పర్వతంలో ఔషధాలు తమని ఎవరో తీసుకుపోవడానికి వస్తున్నారని అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి. ఆ ఔషధాలను చూసి హనుమంతుడు, ఆ ఔషధులారా, నాకు కనపడకుండా దాస్తారా, నా రామకార్యానికి సాయం చేయరా అని ఆ పర్వతాన్ని
పర్వత శిఖరాన్ని పీకి చేతితో పట్టుకుని వాయువేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు. అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి. రామలక్ష్మణులు పైకి లేచారు. అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దగ్గర మళ్ళా పెట్టేసి వాడికి అందరినీ అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, మనల్ని బ్రహ్మాసుర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్కి బుద్ధి రావాలి. అందుకని మీరు అందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోయి కాగడాలు పట్టుకుని లంకనంతా కాల్చేయండి అన్నాడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.